మన దగ్గర మృగశిర కర్తప్పుడు విత్తనాలన్నీ పోగు చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. మబ్బు పట్టగానే నాటు వేయటానికి, అప్పుడు వర్షాలు పడితే మొలకలు వస్తాయి అని. మాకు ఇక్కడ యూఎస్లో మార్చ్ ఏప్రిల్ అంతా సీడ్స్ సేకరించుకోవటము, ఇంట్లో నాటు వేసుకోవటము, మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవటము చేస్తాము. ఇంకా చలి తగ్గింది అని అనిపించగానే మొక్కల్ని బయట మాటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. అయితే అనియన్స్ అంటే ఉల్లిగడ్డ చలి పూర్తిగా తగ్గకముందే నాటేయచ్చు. మీ ఏరియాస్లో టెంపరేచర్స్ని బట్టి మార్చ్ ఎండింగ్ నుంచి మే ఫస్ట్ వీక్ వరకు నాటేయచ్చు. జూన్ ఎండింగ్ నుంచి జూలై మిడ్ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మన వంటల్లో ఫ్రైలు చేసిన, గ్రేవీ కర్రీ చేసిన ఆనియన్స్ లేకపోతే ఏదో వెలితి ఉంటుంది కదా. ఆనియన్స్ పెంచడానికి ట్రై చేశాను నేను విత్తనాలు వాడి, కానీ ఆనియన్స్ సీడ్స్ వాడితే మొక్కలు ఎందుకో సరిగా పెరగలేదు అండ్ ఆనియన్స్ రాలేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక లోకల్ నర్సరీలో నాకు ఆనియన్ నారు దొరికింది. పెరగవేమోలే ఎందుకు వచ్చింది అనుకున్నాను, బట్ ట్రై చేయాలనిపించింది. సో ఆ నారు తెచ్చి చిన్న ఏరియా క్లియర్ చేసి అవి ఆ ఏరియాలో నాటాను. చాలా బాగా పెరిగినాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ అని చెప్పాలి. ఈసారి కొంచెం ఎక్కువ ఏరియా క్లియర్ చేశాను, ఇంకొన్ని ఎక్కువ పెంచుదాము అని చెప్పి. మార్చ్ లాస్ట్ వీక్లో అనియన్ సెట్స్ అని దొరుకుతాయి, అవి తీసుకొచ్చాను. అండ్ ఏరియా క్లియర్ చేసిన ఏరియాలో డైరెక్ట్గా నాటాను. సో ఫార్ బాగా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో చూపించినట్టు ఇంకొక 2.5 మంత్స్లో హార్వెస్ట్కి రెడీ అవుతాయి నాకు తెలిసి. మీకు అనియన్స్ పెంచాలి అని ఉంటే అనియన్ సెట్స్ అన్నీ బిగ్ బాక్స్ స్టోర్స్లో దొరుకుతాయి. లోస్లో, హోమ్ డిపోలో, వాల్మార్ట్లో అండ్ లోకల్ నర్సరీస్లో కూడా దొరుకుతాయి. తెచ్చి నాటేసుకోండి. ఇవి డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకోవచ్చు, గార్డెన్ బెడ్స్లో పెట్టుకోవచ్చు అండ్ పాట్స్లో కూడా నాటుకోవచ్చు. ఎండ మరీ ఎక్కువ పడే ప్లేస్లో కాకుండా మార్నింగ్ సన్ అండ్ ఈవినింగ్ సన్ వచ్చే ప్లేస్లో పెట్టండి. మధ్యాహ్నం అంతా కొంచెం షేడ్ ఉండేటట్టు చూడండి. చాలా విపరీతంగా ఎండ ఉంటే అనియన్స్ ఫామ్ కావు. సో చెట్లు ఇట్లా నలిగిపోతాయి తప్పితే అనియన్ హార్వెస్ట్ చేయలేము. చాలా తొందరగా పెరుగుతాయి అనియన్స్. ఒక 60 to 75 డేస్ పడుతుంది నాటు నుంచి హార్వెస్ట్ వరకు. 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకటేమో ఇవి, కొన్నిటికి ఆల్రెడీ మొలకలు వచ్చాయి. అండ్ ఒకటేమో మిక్స్డ్ వెరైటీ ఉన్నాయి. ఇవి లోస్లోంచి తీసుకున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇప్పుడు నాటి సమ్మర్లో హార్వెస్ట్ చేస్తాను, అప్పుడు ఈల్డ్ బాగుంటుంది. లేట్గా సమ్మర్లో నాటినవి ఫాల్లో హార్వెస్ట్ చేశాను, అవి ఈల్డ్ అంత బాగా రాలేదు. రెడీ అవ్వగానే ఆనియన్స్ పైకి వస్తూ ఉంటాయి అండ్ లీవ్స్ ఎల్లో అవుతూ ఉంటాయి, అది టైం హార్వెస్ట్కి. ఆనియన్స్ పెంచడం వల్ల నేల చాలా బాగుపడుతుంది అంటారు. సాయిల్ అమెండర్ అని అంటారు ఆనియన్స్ని. అండ్ బగ్స్ని కూడా, అంటే పురుగుల్ని, కొన్ని పురుగు జాతుల్ని దూరంగా ఉంచుతాయి ఆనియన్స్. బికాజ్ వాసన చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దూరంగా ఉంచుతాయి అని చెప్పి కూడా అంటారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అవి ఆనియన్స్ మన యార్డ్లో పెంచుకోవటం. మీరు మీ యార్డ్లో ఎప్పుడైనా ఆనియన్స్ పెంచారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఇంకా బిగినరే అని చెప్పాలి ఆనియన్స్ పెంచడంలో. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. మీ కమెంట్స్లో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇండియాలో చూస్తున్న వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ యూఎస్లో మార్చ్లో సెయింట్ ప్యాట్రిక్స్ డే అని చెప్పి ఉంటుంది. అది గుర్తు అనమాట అనియన్స్ నాటడానికి. ఆ సెయింట్ ప్యాట్రిక్స్ డే వచ్చింది అనగానే వీళ్ళెళ్ళి అనియన్ సెట్స్ కొనుక్కొచ్చి నాటుతారనమాట. సెయింట్ ప్యాట్రిక్స్ డే అప్పుడు నాటిన అనియన్స్ ఫాదర్స్ డే అప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉంటాయి. ఫాదర్స్ డే ఐ థింక్ మిడ్ ఆఫ్ జూన్లో వస్తుంది అనుకుంటా. సో అరౌండ్ 2.5 మంత్స్ పడుతుంది కదా అవి పెరగటానికి. అప్పుడు అవి గుర్తులు అనమాట వీళ్ళకి. మనము అనియన్స్ కట్ చేసే విధానాన్ని బట్టి కూర రుచి మారుతుందంట. నిజమేనా? మీరు అది గమనించారా? నాకు కమెంట్స్లో చెప్పండి.